వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన కథ నాన్న ఎందుకో వెనకబడ్డాడు వింటారు. యశోదా, రేపొద్దున్నే లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మొదటిసారిగా మా అమ్మ నాన్న అమెరికా వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నాళ్ళు ఎన్నిసార్లు రమ్మన్నా వాళ్ళు ఎందుకో రాలేదు. వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి జెట్లాగులు తీరాక అమెరికా చూపించి వచ్చే సెప్టెంబర్ 5న మా నాన్న పుట్టినరోజుని మనం ఘనంగా చేయాలి. మీ ఆఫీస్ వాళ్ళు, మా ఆఫీస్ వాళ్ళు, చుట్టుపక్కలున్న పరిచయస్తులందరినీ పిలిచి మంచి ఖరీదైన ఫంక్షన్ హాల్లో గ్రాండ్ పార్టీ ఇవ్వాలి. ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే మా నాన్న టీచర్స్ డే నాడే పుట్టారు. ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత కూడా తెలుసా అన్నాడు నరేష్ ఉత్సాహంగా. మా అమ్మ నాన్నల్ని కూడా త్వరలో తీసుకొచ్చి అమెరికా అంతా చూపించాలి అంది యశోద మొహం అదోలా పెట్టి. అలాగే తప్పకుండా అని నరేష్ అన్నాక ఆవిడ మనసు శాంతించింది. అత్తయ్య గారు, ఇక్కడ అమెరికాలో దిగ్గానే మా ఇల్లు చూడగానే మీకు ఎలా ఉంది? భూతల స్వర్గం అనిపించలేదు? ఉత్సాహంగా అడిగింది యశోద. చాలా బాగుందమ్మా. మీరు వృద్ధిలోకి వచ్చి ఇక్కడ ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కుని సుఖంగా ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంది కమలమ్మ. యశోదకి ఆ సమాధానం నచ్చలేదు. ఇక్కడ అమెరికాలో తామిద్దరూ లక్షల్లో సంపాదిస్తూ కొనుక్కున్న పెద్ద ఇల్లు, 2 ఖరీదైన కార్లు, ఇంత ఫర్నిచరు, ఇల్లంతా సెంట్రలేసి, వంటింట్లో అధునాతనమైన సౌకర్యాలు, ఆధునిక వంట సామగ్రి, లెక్కలేనన్ని బట్టలు, చలికోట్లు, పెద్ద ఖరీదైన హోమ్ థియేటరు, తమకి తమ పిల్లలకి ఎన్నున్నాయో కూడా తెలియనన్ని రకరకాల పాదరక్షలు, వీధి వైపు వేసిన ఖరీదైన పూల మొక్కలు అన్నీ చూసి ఇండియాలో ఓ పాత పెంకుటింట్లో ఉంటున్న వృద్ధ దంపతులు తమ జీవితకాలంలో ఎన్నడూ చూడనంత సంపద, సౌకర్యాలు తమ కొడుకు కోడలు సంపాదిస్తూ అనుభవిస్తున్న వైభవం చూసి అవాక్కైపోతారనుకుంటే ఈవిడేంటి చప్పగా బాగానే ఉందనేశారు అనుకుంది. తాను ఆశించిన స్థాయిలో ఎదుటివాళ్ల నుంచి స్పందన రాకపోతే యశోద ఊరుకునే రకం కాదు. అత్తమామల ప్రవర్తన చూస్తుంటే తాము ఎంతో గొప్పగా సంపాదించిన అభివృద్ధిని, సంపదని చూసి కాస్త కూడా ఆశ్చర్యము, ఆనందము వ్యక్తపరచకుండా వాళ్ల జీవితంలో మొదటిసారి విమానం ఎక్కించినా, వెండి కంచాల్లో భోజనాలు పెడుతున్నా వాళ్ల మొహాల్లో ఎటువంటి మార్పు లేకపోవడం ఆవిడికి నచ్చలేదు. తన భర్త, మావగారు బయటికి వెళ్ళాక అత్తగారిని అడిగేయాలనుకుంది. ఒకవేళ ఇండియాలోనే ఉండిపోయిన తన కూతురికి ఇంత సంపద, వైభోగం లేవని వీళ్ళకేమైనా బాధగా ఉందా అని కూడా అనుకుంది. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోకుండా నిజాయితీగా సమాధానం చెప్తారా అంది యశోద. మనలో మనం మాట్లాడుకుందుకు అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? నువ్వు మా పిల్లవే. నేనెప్పుడూ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానని నీకు తెలుసుగా. ఇద్దరం మామూలుగానే మాట్లాడుకుందాం. మా పిల్లలు ఏమడిగినా చెప్పడానికి నాకు ఆనందంగానే ఉంటుంది అంది కమలమ్మ. కమలమ్మ పాతకాలం మెట్రిక్కే పాస్ అయినా అనుభవం మీద ఎదుటివారి మనసులో ఏముందో, ఏం మాట్లాడబోతున్నారో ముందే గ్రహించగల దిట్ట. తన కోడలి మనసులో నరేష్ తనని పెళ్లి చేసుకున్నాకే బాగా కలిసొచ్చి ఇంత వృద్ధిలోకి వచ్చాడని, తాను కూడా ఉద్యోగం చేయబట్టే వాళ్ల కుటుంబం ఆర్థికంగా బాగా పుంజుకుంది అనే అభిప్రాయం గాఢంగా ఉందని, ఆ విషయం అందరికీ తెలియాలనే కోరిక బలంగా ఉందని కమలమ్మగారికి ఎప్పటినుంచో తెలుసు. మీరు పుట్టాక మీ జీవితంలో ఎన్నడూ చూడని వింతలు, విశేషాలు, సంపద, ధనకనక వస్తువాహనాలు ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో చూస్తుంటే మీకేం అనిపించటం లేదా అని మనసులో మాట బయటపెట్టింది యశోద. చాలా ఆనందంగా ఉంది. మీరిద్దరూ బాగా చదువుకుని మీ ప్రతిభతో అమెరికాకొచ్చి
ఇక్కడ బాగా సంపాదించుకుంటూ అన్నీ కొనుక్కుంటూ ఎంతో ఉన్నతంగా భోగభాగ్యాలతో బ్రతుకుతూ మీ పిల్లల్ని మీకంటే ఇంకా బాగా ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఎన్నో అవకాశాలుండడం ఇంకా ఆనందంగా ఉందమ్మా. ఎవరికైనా తమ పిల్లలు తమకంటే ఉన్నత స్థితికి వచ్చి సుఖంగా బతకడం ఆనందాన్ని కలిగించే విషయమే కదూ. రేపు మీ పిల్లల విషయంలో మీకు అంతే కదమ్మా అంది కమలమ్మ. తాను ఆశించిన పంథాలో సమాధానం రాకపోవడం యశోద తత్వానికి పడదు. ఆనందం సరేనండి, మీ అబ్బాయి ఇక్కడ అమెరికాలో పెద్ద కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తూ బాగా సంపాదిస్తుంటే నేను కూడా ఉద్యోగం చేస్తూ ఆయనతో సమానంగా సంపాదించడం, మా కుటుంబం ఇంత పైకి రావడానికి ఎవరు కారకులని మీ అభిప్రాయం అడిగింది. కమలమ్మ యశోద మనసుని పుస్తకం చదివినట్టు చదివేస్తోంది. నీకు వినే ఓపికంటే నాకున్నదున్నట్టు చెప్పడానికి అభ్యంతరం లేదు. కాకపోతే అనగా అనగా ఒక రాజు అని కథ మొదట్నుంచి చెప్తాను. ఓపిగ్గా వినాలి, మరి మధ్యలో వెళ్ళిపోకూడదు, సరేనా అంది. ఈవిడేమిటి కొంపతీసి రాజుగారు 7 కొడుకులు కథ చెప్తుందా నాకు అనుకుంది యశోద. అయినా ఏం చెప్తుందో చూద్దామని సరే అంది. అమ్మా, మా మావగారు అంటే మా వాడి తాతగారు జీవితంలో చాలా కష్టాలు పడి తన 6 పిల్లల్ని పైకి తీసుకొచ్చారు. ఆయన ఇల్లు గడవడానికి చెయ్యని పని లేదు. ఓ పక్క 2 ఎకరాల వ్యవసాయం చేస్తూ, ఇంట్లో ట్యూషన్లు చెప్తూ, ఆర్ఎంపీగా వైద్యం చేస్తూ, ఊళ్ళో జమీందారు గారింట్లో లెక్కలు రాస్తూ, వాళ్ళిచ్చే పాలు మజ్జిగ కూరగాయలు అప్పులు కూడా తెచ్చుకుని ఇల్లు గడుపుకుంటూ 6 పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. ఇంటికి పెద్ద కొడుకైన మీ మామగారు తండ్రికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటూ రోజు 6 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకునేవారు. కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావుట. అలాగే ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటున్నా కష్టపడి స్కూల్కి వెళ్ళి చదువుకున్నారు. కొన్నేళ్ల పాటు ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదుట. అలాగే కిరసనాయిల దీపాల్లోనే కొంతకాలం చదువుకుని తర్వాత డిగ్రీ బిఈడి కూడా చేసి స్కూల్ టీచర్ అయ్యారు. నా పెళ్ళై నే కాపురానికి వచ్చేసరికే మా మామగారు కాలం చేశారు. మా అత్తగారు 3 పెళ్లి కాని ఆడబడుచులు ఉండేవారు. అప్పుడు తల్లిని 3 అప్పచెల్లెళ్ళని నన్ను పోషించే బాధ్యత మీ మామగారి మీద పడింది. పైగా 3 అప్పచెల్లెళ్ళకి కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేసి తర్వాత వాళ్ళకి చూడవలసిన పురుడు పుణ్యాల్లాంటి బాధ్యతలన్నీ ఈయనవేను. ఏనాడు ఈయన బాధపడలేదు, తన బాధ్యతల్ని విస్మరించలేదు. ఎక్కువ కష్టపడ్డారు. తనకు చేతనైన విద్య ట్యూషన్లు చెప్పడమే. రోజు స్కూల్కి వెళ్లే ముందు వచ్చాకాను బ్యాచీలుగా పిల్లలు వస్తూనే ఉండేవారు. ఊళ్ళో లెక్కలు ఇంగ్లీషు బాగా చెప్పే మాస్టారు అంటే ఈయనే. పెద్ద పెద్ద డాక్టర్లు లాయర్లు వాళ్ళ పిల్లల్ని ఈయన దగ్గరికే ట్యూషన్కి పంపించేవారు. అలా ఎన్నో 100 మంది పిల్లలు బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇప్పటికీ ఫోన్లు చేస్తూనే ఉంటారు. కృతజ్ఞతలు చెప్పడానికి కొందరు ఇంటికి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు 100 రూపాయలు ఫీజు ఇస్తే ఈయన 1000 రూపాయలు విలువైన చదువు చెప్పేవారు. మా పిల్లలిద్దరినీ కూడా ఆ పిల్లలతో పాటు కూర్చోబెట్టి బాగా చదివించారు. అందుకే వీళ్ళిద్దరూ బాగా పైకొచ్చినందుకు దేవుడికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. మా అత్తగారు మంచం పట్టి 2 ఏళ్ళు తీసుకుని కాలం చేసినప్పుడు వైద్యానికి డబ్బులు లేకపోయినా మేమిద్దరము అప్పులు చేసి ఆవిడికి సేవలు చేశాం. మాకున్న 2 ఎకరాలు అమ్మేసి మా 3 ఆడబుడుచులకి పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యాలు జరిపించాం. వాళ్ళ పిల్లలు కూడా ఎంతో పైకొచ్చి అన్ని దేశాల్లోనూ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ మేనమావంటే ఎంత ప్రేమో. ఎన్నో రకాల బాధ్యతలతోనూ ఖర్చులతోనూ మీ మావయ్య గారి జీతం, ట్యూషన్ల ద్వారా వచ్చిన డబ్బులు పిట్టని కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టు ఎప్పటికప్పుడే అయిపోయేది. మేమిద్దరం మంచి బట్టలు చెప్పులు కూడా లేకుండానే ఎన్నేళ్లు గడిపాము. పాపం ఆయనైతే హవాయి చెప్పులు తెగిపోతే వాటికి రిపేర్ చేయించుకుని డొక్కు సైకిల్ మీద స్కూల్కి వెళ్ళేవారు.
మేము ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్నేళ్ల పాటు అన్నంలో నెయ్యి వేసుకోలేదమ్మా. ఇంట్లో న్యూస్ పేపర్ కొనలేదు, సినిమాలకు కూడా వెళ్ళలేదంటే నమ్ముతావా? మీరు నమ్మరు. ఆయన అలా డొక్కు సైకిల్ మీద పాత బట్టలతో వెళ్తుంటే కార్లలోనూ మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కూడా దిగి నమస్కారాలు పెట్టేవాళ్ళు. అదే మనిషి సంపాదించుకునే ఆస్తి. బీరువాలో తన బట్టల కంటే ఈయనకెవరెవరో సన్మానాలు చేసి కప్పిన శాలువాలే ఎక్కువ ఉన్నాయి. అక్కడ మన పాత పెంకుటింటికి రిపేర్లు చేయించాలని, తలుపులకి కిటికీలకి రంగులు వేయించాలని మేము ఎన్నిసార్లు అనుకున్నా ఎప్పుడూ ఏదో ఖర్చు రావడం, మా కోరిక అలాగే మిగిలిపోవడం జరిగేది. మరే మీ ఆడపడుచు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉండబట్టి, పిల్ల బాగుండబట్టి మన కుటుంబ గౌరవాన్ని చూసి కట్నం లేకుండా ఎదురొచ్చి చేసుకున్నారు వాళ్ళ అత్తారు. మా అబ్బాయి కాలేజీ మొదటి సంవత్సరంలో పెద్ద జబ్బు చేస్తే వాడిని బతికించుకోవడానికి నాకున్న నగలన్నీ అమ్మేశాం. వాడి ఇంజనీరింగ్ చదువు కోసం బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వకపోతే మీ మామగారు ఎక్కడెక్కడో అప్పులు చేసి తెచ్చేవారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. వాళ్ళు చదువుకుంటేనే రేపు జీవితంలో బాగా సంపాదించుకుంటారు, లేకపోతే మనలాగా మధ్యతరగతి బతుకులు వాళ్ళకి రాకూడదు అనేవారు. తమ కంటే తమ పిల్లలు, వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఉన్నత స్థితికి చేరుకుంటేనే ఏ తల్లిదండ్రులకైనా తృప్తి ఆనందమును. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకి పుస్తకాలకి ఫీజులు కట్టడం కష్టంగా ఉన్నప్పుడు, వీడి అమెరికా వీసా కోసం లక్షల్లో కట్టవలసి వచ్చినప్పుడు మా అమ్మాయి అల్లుడు ఎక్కడి నుంచి తెచ్చేవారో కానీ వాళ్లే సర్దుబాటు చేశారు. తర్వాత వీడు సంపాదించుకున్నాక తిరిగిచ్చేశాడనుకో. ఆ మధ్య టీవీలో ఎవరో కవిత చదివారు, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటూ. మీ మామగారిని గురించే రాసినట్టు అనిపించి నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. మన మొత్తం శరీరానికి దన్నుగా నిలబడే వెన్నెముక వెనకనే ఉంటూ ఎవ్వరికీ కనబడదుగా. ముందు కనబడే పై అందాలనే చూడ్డం మానవ నైజమమ్మా. అక్కడ మీ ఆడబడుచు వాళ్ళు, ఇక్కడ మీరు మా కాలం నాటి వాళ్లల్లాగా ఆర్థిక ఇబ్బందులు పడకుండా కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటూ మీ పిల్లల్ని బాగా పైకి తీసుకొస్తుంటే, అక్కడ మీ తల్లిదండ్రులు మేము కూడా ఆనందంగా మా శేష జీవితాన్ని గడిపేస్తాం. మీరు మీ మామగారి పుట్టినరోజు పండగని ఆర్భాటంగా చాలా ఖర్చు పెట్టి చేయడం నాకు కానీ మీ మామగారికి కానీ ఇష్టం లేదు. ఎందుకంటే మేము జీవితం అంతా సాధారణ మధ్యతరగతి జీవితాలే గడిపి మధ్యతరగతి ఆలోచనల్లోనే ఉండిపోయాం. ఇక మారే అవకాశం లేదు. ఆ పెట్టే ఖర్చులేవో మీకోసము మీ పిల్లల కోసము పెట్టండి. వాళ్ళ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దండి. ఇక్కడ కాలేజీ చదువులకి చాలా ఖర్చు అవుతుందట కదా, అందుకు తగ్గ ఏర్పాట్లు ప్రణాళికలు ఇప్పటి నుంచి వేసుకోండి. దేవుడి దయ వల్ల మాకొచ్చే కొద్దిపాటి పెన్షన్ తోటి ఆ పాతింట్లోనే మా శేష జీవితాన్ని గడిపేస్తాం. తృప్తి అనేది మొదటి నుంచి మాకున్న ఆస్తి. మాకింకా ఏవో కొనుక్కోవాలని, తినాలని, చూడాలని ఆశలు లేవు. ఇప్పటిదాకా భగవంతుడు మాకిచ్చిందే ఎక్కువ అనుకునేవాళ్ళం మేము అని తన ఉపన్యాసం ముగించింది అత్తగారు. ఆవిడంత అనర్గళంగా మాట్లాడడం తను ఎప్పుడూ చూడలేదేమో. యశోద నోరు తెరుచుకుని ఉండిపోయింది. తనకి జ్ఞానదంతం అప్పుడే వస్తున్నట్టుంది. తన అత్తగారు అవన్నీ చెప్తున్నంతసేపు తనకి తెలియకుండానే తన మనసు, తాను పుట్టి పెరిగిన వాతావరణం, తన తల్లిదండ్రుల ఉన్నత ఆర్థిక స్థితి, కష్టం అంటే తెలియని జీవితం గుర్తుకొస్తూనే ఉన్నాయి. తన తండ్రి పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తూ ఆర్థిక ఇబ్బందులంటే ఏమిటో తెలియకుండా పెంచిన విధానం వల్ల తనకి కష్టం విలువ తెలియక అంతా తన ప్రతిభ, తన అదృష్టం వల్లనే భోగభాగ్యాలు వచ్చాయనే భ్రమలో ఉండిపోయాను అని అర్థమైంది. బజార్ నుంచి తండ్రి కొడుకులు ఇంట్లోకి వస్తుంటే తన మామగారు 10 అడుగులు ఎత్తున కనిపిస్తున్నారు యశోదకి. టీవీలోంచి చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన, మేడ కట్టిన చలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా అన్న పాట వినిపిస్తోంది.
వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన కథ నాన్నెందుకో వెనకపడ్డాడు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.